హలో అన్నా, అర్జెంట్ గా టీవీ పెట్టు. ఇన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జావేద్ ఇబ్రహీం. కొంతమంది దుబాయ్ లో ఉన్నాడని, మరికొంతమంది కరాచీలో ఉన్నాడని చెప్పుకునేవాళ్లు. కానీ నిజానికి జావేద్ ఉంటుంది టెనరఫీ అనే ఐలాండ్ లో. మొరక్కోకి దగ్గరలో ఉన్న ఈ ఐలాండ్ లో రహస్య జీవనం గడుపుతున్నాడు. వీడు జావేద్ రైట్ హ్యాండ్ శెట్టి, లెఫ్ట్ హ్యాండ్ చోటు. ఇది జావేద్ ఉంటున్న ఇల్లు. మన జావేద్ కి ఒంటరిగా బీచ్ లో కూర్చునే అలవాటు ఉంది. జావేద్ పుట్టినరోజు వేడుకలు చూపిస్తా, తన కూతుర్ని ప్రిన్స్ ఆఫ్ పర్షియాకి పెళ్లి చేయబోతున్న మంతనాలు చూపిస్తా. ఇన్నాళ్ళు జావేద్ దొరకలేదని గవర్నమెంట్ 100 సాకులు చెబుతోంది. నౌ ఐ హావ్ రివీల్డ్ ఎవ్రీథింగ్. ఐ రిక్వెస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద రా చీఫ్, సార్, నౌ ఇట్స్ యువర్ జాబ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు జస్టిస్. ఇంకో విషయం, జావేద్ కి హైదరాబాద్ కరీం బీడి అంటే చాలా ఇష్టం. జావేద్ అన్న, ఎనీ టైం ఇంటర్పోల్ రైడ్ జరగవచ్చు. అర్జెంటుగా ఇల్లు కార్లు వదిలేసి మరి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ఆడి పెద్ద మోసగాడని? లేదు పాప, వాడు నన్ను నిజంగానే ప్రేమించాడు. మీరే వాడితో మాట్లాడకుండా గన్ ఫైట్ స్టార్ట్ చేశారు. తప్పు మీదే. ఓహో, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావమ్మా? మరి ఇందాక టీవీలో చూసిందేంటి? మన ఇంట్లో భాగవతంతో చూపించారు. కళ్ళు మూసి తెచ్చే లోపల ఇంట్లో వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నాం. ఇదంతా ఆడి వాళ్ళని అర్థం కావట్లేదా? దీనికి దానికి సంబంధం ఏంటి? ఓసి పిచ్చిదానా, నిన్ను లైన్ లో పెట్టి ఇంట్లో దూరాడు. కరీం బీడి ఇచ్చి నా పక్కన చేరాడు. వాడొచ్చింది నీ కోసం కాదు, నా కోసం. హీఈస్ ద ఓనర్ ఆఫ్ గ్రాండ్ లీకేజ్ కంపెనీ. అదేంటో తెలుసా? అదో వెబ్సైట్. దాని ఆపరేషన్ ఎవరికి తెలీదు. ఆడు చేసే పని ఏంటో తెలుసా? ఇండియాలో జరిగే స్కామ్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, కరప్షన్ కావచ్చు, అన్నిటినీ బట్టబయలు చేసి ఇందులో పెడతాడు. మొన్న క్రికెట్ స్కామ్ బయట పెట్టింది ఇదే. బెంగాల్లో చిట్ ఫండ్స్, కేరళలో గోల్డ్, 1 2 మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు. ఐఎమ్ హిడెన్ డాన్, ఈజ్ హిడెన్ జర్నలిస్ట్. నేను దొరికితే అరెస్ట్ చేస్తారేమో, వాడు దొరికితే ఇండియాలో చంపేస్తారు. వాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు, నీకు నాకు తప్ప. దట్ ఇడియట్ ఇస్ టేకింగ్ జర్నలిజం టు అనదర్ లెవెల్. ఆడు పేరేంటో నాకు తెలియదు కానీ కళ్యాణ్ రామ్ మాత్రం కాదు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ గ్రాండ్ లీకేజ్. రైట్, నా ల్యాప్టాప్ ఎదురా ఎక్కడా? రైట్, ఆ నా ల్యాప్టాప్ తీసుకెళ్ళింటే కొంప కొల్లేరవుతుంది. చెప్పండి రా, ఆ నా ల్యాప్టాప్ తీసుకెళ్ళడా లేదా? Last night, Interpol raid on a mansion in Tenerife Island owned by Javed Ibrahim. గ్రాండ్ లీకేజ్ దెబ్బకి భయపడిన జావేద్ ఇబ్రహీం రాత్రికి రాత్రే మకా మార్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నా జీవితంలో చాలా మంది ఎదురొచ్చారు. పోలీసులు, రౌడీలు, గుండాలు, గ్యాంగ్స్టర్స్ కత్తులు, బాంబులు వేసుకుని వచ్చారు. ఈడు నా పక్కన కూర్చుని కరీం బీడి ఇచ్చి నాకే బత్తి పెట్టాడు. నా వెనకాల కూర్చుని నాకు వాడు గొయ్యి తవ్వటం, దానికి నేనే హెల్ప్ చేయటం నా కర్మ కాకపోతే. నాకు తెలుసమ్మా నేను ఎంత బాధ పెట్టాడు, నీ మనసు ఎంత గాయపరిచాడు. వదిలే, వాడు మన ఇద్దరికి శత్రు. మన ఇద్దరం కలిసి వాడిని చంపేద్దాం, సరేనా? సరే, చంపేద్దాం, వేసేస్తా. भाई, आलिया भाग रही है. आलिया, jump, save her, bring her back.
ఏమా డజన్ అరటిపండ్లు ఎంత? ఏంటి అలా చూస్తున్నారు? అమ్ముతారా అమ్మరా? వదిలేసి వెళ్ళిపోతే సారీ చెప్తున్నా కదా. ఇప్పుడు ఎందుకు వచ్చారా నువ్వు? ఏ కొడుకైనా అమ్మ దగ్గరికి ఎందుకు వస్తాడే? ఆకలేస్తే వస్తాడు. అన్నం పెట్టాడికి పప్పు నెయ్యి చాలు అప్పుడు ఎంత ఆకలి పెట్టుకున్నాడు? రోజు వచ్చి తినొచ్చు కదా. అమ్మా అప్పడం నిన్ను మార్చలే. మరో కుంభకోణం బట్టబయలు. 4 రోజులు తిరగకుండానే ద గ్రాండ్ లీకేజ్ మరో బాంబు పేల్చింది. దేశాన్ని రక్షించే మిలిటరీ ఎమినేషన్ ని కూడా మన పొలిటీషియన్స్ వదలడం లేదు. ఒరే కాస్త జాగ్రత్తగా ఉండరా. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు నాన్న. రేయ్, నా కూతురు ఇంట్లోంచి పారిపోయి ఇండియా వచ్చేస్తుంది. ఎక్కడున్నా ఎతికి పట్టుకో. ఎందుకు వచ్చేస్తుందన్నా? ఒక ఎదవ కోసం. ఎక్కడున్నాడో చెప్పన్నా, వాడిని చంపేస్తాను. జావీద్ బాయ్ కూతుర్ని కలుగుతాడా వాడు? అయినా మనం ఎవరికి ఏ అన్యాయం చేశామన్నా? మరింటూ ఆడపిల్లల్ని బయటికి లాగుతున్నారు ఎదవలు. ఏం బాబాయ్ బాగున్నావా? ఈ దేశంలో రైతుని బాగున్నావా అని అడగొద్దు బాబు. ఎలా బాగుంటాడు బాబు? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఇత్తనాలకి సగం పంటలు కూడా పండవు. ఆ సగానికి నీళ్లు పెట్టాలంటే చాలు. అవి మేం తాగలా గొట్లకు పోయాలో మాకు అర్థం కాదు. గొట్లకు కడుపు నిండా తిండెట్టకుండా పాలు పితకాలంటే సిగ్గేస్తుంది బాబు. ఈ దేశంలో ప్రతి వాడికి 3 పూట్ల తిండి కావాలి బాబు. కానీ దాన్ని పండించే నాలాంటి రైతుని వాళ్ళు పట్టించుకోరు. పేపర్లో రోజు రైతులు సావులు చూసి అసలు రైతు అంటే ముట్టాడు అనుకుంటున్నారు బాబు. అందుకే ధైర్యం ఉన్న వాళ్ళందరూ పురుగుల మంది తాగి చచ్చిపోతున్నారు. ధైర్యం లేని నాలోటోళ్ళు పురుగుల్లాగా బతుకుతున్నారు బాబు. అందుకే మావాడు చెప్పాను బాబు, ఈ బతుకొద్దురా బాగా చదువుకోరా అని. కానాడు ఆడు ఆ చదివేటి జర్నలిజం ఆ చదివాడు బాబు. దానివల్ల ఎవరికి ఏటి ఉపయోగమో మీకు తెలీదు, నాకు తెలీదు బాబు. కంగ్రాట్స్ బ్రో, జావేద్ సరదా తీర్చేశావు. ఇంకా తీర్చలేదు, తీర్చాల్సింది చాలా ఉంది. క్రికెట్ స్కామ్తో కడుపు కాలి ఆడి కోసం అక్కడికి వెళ్ళాక తెలిసింది క్రికెట్ స్కామ్ ఇస్ నథింగ్. అంతకంటే పెద్దవే జరుగుతున్నాయి అక్కడ. దేశాన్ని దోచుకుంటున్న ప్రతి ఎదవ వాడితో టచ్లో ఉన్నాడు. వీళ్ళందరూ వాళ్ళ బ్లాక్ మనీ అంతా అక్కడ బ్యాంకులో దాచుకుంటున్నారు. బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్. దాని ఓనర్ ఎవరో తెలుసా? జావేద్ ఇబ్రహీం. ఇది జావేద్ గారి పర్సనల్ ల్యాప్టాప్. దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ బ్యాంకుకి సంబంధించిన ఒక అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ కావాలి. అందుకే ఆడి కూతురి ఆలియా అకౌంట్ డీటెయిల్స్ సంపాదించాను. ఆ అమ్మాయి అకౌంట్ హ్యాక్ చేసి ఆ అకౌంట్లోకి ఎంటర్ అవ్వగలిగితే బ్యాంక్ సర్వర్లోకి ఎంటర్ అవ్వచ్చు. అప్పుడు మన యదవలు ఎంతెంత దాచారో తెలుస్తుంది. ఆర్ యు గైస్ రెడీ? ఒకసారి ట్రై చేద్దామా? లెట్స్ రాక్. పదండి. One, 2, 3, boom. ఆ అమ్మాయి అకౌంట్లో ఎంత ఉందో చెక్ చేయి. చాలా తక్కువ ఉంది సత్య. 5360 crores మాత్రమే ఉంది. ఇప్పుడు బ్యాంక్ సర్వర్స్ లోకి ఎంటర్ అవ్వండి. యా. Hello. Sir, where is your daughter? Why? What happened? Someone entered into your daughter's account. And now they are trying to enter our servers.
Where is the hacking being done from? It's somewhere in Hyderabad, place called Chilkalguda. I'm sending you the GPS. Hey Jibal, कहाँ है तो? ఇంకెంత టైం పడుతుంది? ఇంకా 10 minutes పడుతుంది సత్య. మీరు ఆ పనిలో ఉండండి. ఎరా భోజనానికి వస్తున్నావా ఏంటి? అదే అమ్మ అడుగుతుంది. మేమేంటి? పచ్చడి పప్పుచారు కావను ఏదో ఇంకా స్పెషల్ కూర ఉందంటే అది కొంచెం సస్పెన్స్. డోర్ ఎవరు కొడుతున్నారు చూడు. ఎవరో తలుపు కొడుతున్నారు చూడవే. ఈ టైంలో ఎవరు వచ్చారు నాన్న? ఎవరో అమ్మాయిరా. అమ్మాయా? ఎవరో కనుక్కో. ఎవరు కావాలమ్మా? మీ అబ్బాయి కావాలి. నువ్వే కావాలంటరా? పేరేంటో అడుగు. పేరు పేరు ఆలియా ఖాన్. ఆలియా ఖాన్ అంటండి. ఆలియా ఖాన్ అంటరా? అమ్మని కొంప మునిగింది. నానా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. దాన్ని అర్జెంట్గా బయట పంపించేసింది. అది మన ఇల్లు కాదు. ఓకే ఇది వచ్చిందండి. మీ అబ్బాయి ఎక్కడా? అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడమ్మా కంబైన్ స్టడీస్ కోసం. 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా. నా నోట్స్ తీసుకొని తిరిగి ఇవ్వటం లేదు. ఒకసారి పిలవండి. ఏంటమ్మా
నువ్వు 10th క్లాస్ పిల్లవా? అవునండి, 10th క్లాస్ పిల్లని. మీ అబ్బాయి నన్ను మాయ చేసి మోసం చేసి ఎగ్జామ్ టైం కి వదిలేసి వెళ్ళిపోయాడు. మర్యాదగా మీ అబ్బాయిని పిలువు. మా అబ్బాయి ఉన్నాడో మాకు తెలియదమ్మా. ఫోన్ ఎవరు? ఫోన్ అంటే నానా వెళ్ళిపోయింది, అది పంపించేశారా? కంపతీస్ నువ్వుగానంటే నన్ను ఎందుకు వదిలేసావు? ఎందుకు వదిలేసొచ్చావు? పని అయిపోయింది, వదిలేశా. ప్రేమించిన అమ్మాయిని ఎలా వదిలేయాలనిపించింది? నేను నిన్ను ప్రేమించట్లేదు. అదే మాట ఇక్కడికొచ్చి నా కళ్ళలోకి చూసి చెప్పు. అప్పటిదాకా ఇక్కడే ఉంటా. ఆకలేస్తుంది, తినటానికి ఏమైనా ఉందా? ఏమిటమ్మా? తినటానికి ఏమైనా ఉందా? ఆకలేస్తుందంటే ఏం కావాలండి? మెను ఏంటి? మెను ఏంటి? పచ్చడి పప్పుచారు కామను, స్పెషల్ ఉంది, అది కొంచెం సస్పెన్స్.